హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన స్వప్న గారు పులివెందుల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం మాస్టర్స్. మెడిటేషన్ చేయిస్తారు, ప్రాక్టికల్ ధ్యానం, గైడెడ్ మెడిటేషన్ మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, ఆత్మ ప్రణామాలు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతా దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడం గారికి, వారిద్దరి దేవతలకు ఆత్మ ప్రణామాలు, చిరంజీవులకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఇక్కడ అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పర్యూ ఛానల్ సరితా మేడం గారికి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. పంచభూతాలకు, ప్రకృతి మాతకు, విశ్వగురు మండలికి, యాస్ట్రల్ మాస్టర్స్ కి ఆత్మపూర్వక ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మనము ఈరోజు అమావాస్య ధ్యానాన్ని చేసుకుందాం మాస్టర్స్. ఈ అమావాస్య ధ్యానం చేయడం వలన మనస్సు సహజంగా అంతర్ముఖం అవుతుంది. ఈ అమావాస్య ధ్యానం అన్నది మన స్వరూపాన్ని నిశ్శబ్దంగా గమనించే సాధన. మరి ఆరోగ్యం, అవగాహన, ఆధ్యాత్మికత అన్నింటినీ కలిపే వంతెన లాంటిది. మనం స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. స్థిరము అనగా కదలకుండా నిశ్చలంగా కూర్చోవటం. సుఖము అనగా శరీరంలో ఎటువంటి బిగింపు లేకుండా హాయిగా కూర్చోవటం. కాళ్ళు, చేతులు, మెడ, భుజాలు అన్నింటినీ ఫ్రీగా, లూజ్గా ఉండేటట్లు కూర్చుందాం. ఈ ధ్యానానికి కూర్చోవడానికి ముందు మనం ఒక గ్లాస్ మంచినీరు త్రాగి ఇంకొక గ్లాస్లో పెట్టుకుందాం మాస్టర్స్. ధ్యానం ముగిసిన తర్వాత ఈ వాటర్ని మనం త్రాగడం వలన మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇంకా పిరమిడ్లను ధరిస్తాం, పిరమిడ్ క్యాప్లను పెట్టుకుందాం, ఇంకా పిరమిడ్లలో కూర్చుందాం. పిరమిడ్లు ధరించడం వలన మనకు మూడింతల శక్తి మనకు వస్తుంది. అమావాస్య ధ్యానం చేయడం వలన మన లోపల ఉన్న గందరగోళాన్ని వెలుగులోనికి తీసుకువస్తుంది. వెలుగులోకి వచ్చినప్పుడు కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక వైద్య శాస్త్రంలో దీనిని భావోద్వేగ ప్రాసెస్ అంటారు. ఆసనం, పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుందాం. చేతుల్లో చేతులు పెట్టుకొని, వేళ్లలో వేళ్లు పెట్టుకొని హాయిగా కూర్చుందాం. కళ్ళజోడు ఉంటే తీసేసి కూర్చుందాం.
కింద కూర్చోలేని వారు సోఫాలో కానీ బెడ్ మీద కానీ కూర్చున్నవారు పాదాలు రెండు క్రాస్ చేసుకొని కూర్చుందాం. మన శ్వాసను మనం గమనిస్తూ ఉందాం. మన శ్వాసే మన గురువు. మన అంతరంగంలోనికి మన ప్రయాణం. మనకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాసను పెడదాం. ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వాటిని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాసను పెడదాం. ఈ సహజంగా జరుగుతున్న శ్వాసను రెండు కనుబొమల మధ్య అనగా మనం బొట్టు పెట్టుకునే స్థానంలో గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చుందాం. మనకై మనము మాటి మాటికి చేతుల్ని కదపడం, కాళ్ళను కదపడం చెయ్యరాదు. ఆ శక్తే వచ్చి మనల్ని కదపాలే కానీ మనమై మనము కదలరాదు. యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి మహర్షుల వారు. ఈ ధ్యానం చేయడం వలన మనకు ఈ చిత్తంలో ఉన్న ఆలోచనలన్నీ పోతాయి. నెమ్మదిగా మనం ఈ ధ్యానం చేయడం వలన మన లోపల ఉన్నటువంటి అనేక ఆలోచనలన్నింటినీ వెళ్ళిపోతాయి. అన్ని కరిగిపోవడం ప్రారంభిస్తుంది. బుద్ధ భగవానుల వారు 2600 సంవత్సరాల క్రితమే ఈ ధ్యానాన్ని కనుగొన్నారు. పత్రిజీ మహర్షుల వారు ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉందాం. హాయిగా కూర్చుందాం. ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చుందాం. ఆలోచనలను కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాసను పెడదాం. శ్వాస మీద ధ్యాస పెట్టగా తల భాగంలోని బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు 2,72,000 నాడులను శుద్ధి చేస్తుంది. ఈ నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనకు అనేక పాపకర్మలు దగ్ధమవుతాయి. అనేక బ్లాక్స్ నాడీ మండలంలో ఏర్పడుతూ ఉంటాయి. బ్లాక్స్ అనగా మనం అనేక జన్మలలో చేసుకున్న పుణ్యకర్మలు, పాపకర్మలను వెరసి సంచిత కర్మలు అంటాము. మనము ఈ జన్మలోకి వచ్చేటప్పుడు కొన్ని పాపకర్మలని, కొన్ని పుణ్యకర్మలని తీసుకొని వస్తాము.
వాటిని ప్రారబ్ధ కర్మలు అంటూ ఉంటాం. ఈ నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మనకు అనేక నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకా కొందరికి ముఖం మీద నవ్వ పెట్టినట్లు అంటే ఇచ్చింగ్ వచ్చినట్లు ఉంటుంది. మనము వాటిని రబ్ చేయరాదు. ఇంకా శరీరం అంతా బరువుగా ఏర్పడుతుంది. కొందరికి తేలికగా ఉండవచ్చు. ఇంకా మన తల భాగం అంతా ముందుకు వంగుతూ ఉండవచ్చు. మనకై మనము దానిని విడుదల చేయరాదు. ఆ శక్తి వచ్చి మనల్ని విడుదల చేస్తుంది. మనకై మనము ఏమీ చేయరాదు. కొందరికి కళ్ళు మంటగా అనిపించవచ్చు. మైగ్రేన్ తలనొప్పిలాగా ఉండవచ్చు. తల రౌండ్ గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతూ ఉండవచ్చు. మన చెవులలో నుంచి వేడి గాలులు లేక చల్లగాలులు బయటికి వెళ్తూ ఉండవచ్చు. ఈ కుండలిని శక్తి జాగృతమవుతూ ఉంటుంది. వెన్నెముకలో వైబ్రేషన్స్ రావడం, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, ఎవరో పాదాలను సూదులు పెట్టి గుచ్చినట్లు ఉండవచ్చు. మన చేతులు లాక్ అవుతూ ఉండవచ్చు. ఇంకొందరికి తేలికగా ఉండవచ్చు. కొందరికి చెమటలు పడుతూ ఉండవచ్చు. కొందరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. కళ్ళ నుండి నీళ్లు కారడం, వామిటింగ్ సెన్సేషన్, మోషన్ సెన్సేషన్ వస్తూ ఉండవచ్చు. అటువంటప్పుడు వెళ్ళి వాటిని క్లియర్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు. మనకు ఏమి జరిగినా కూడా అన్నింటినీ భరిస్తూ సహనంగా కూర్చుందాం. ఈ ప్రాసెస్ల వలన మనకు ఎన్నో బ్లాక్స్ మనం క్లియర్ చేసుకుంటూ ఉండవచ్చు. చిన్న కడుపులో, పెద్ద కడుపులో, కాలేయము, కిడ్నీస్ లో, గాలి బ్లాడర్ లో,
గర్భాశయంలో పెయిన్స్ వస్తూ ఉండవచ్చు. అన్నింటినీ భరిస్తూ సహిస్తూ కూర్చుందాం. కొందరికి ముద్రలు పడుతూ ఉండవచ్చు. కొందరు నాట్యం చేస్తూ ఉండవచ్చు. ఇంకొందరికి సంగీతం కూడా పాడుతూ ఉండవచ్చు. శరీరమంతా లోపల వణుకుతూ ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకేలా జరగవలసిన అవసరం ఉండదు. మనకు ఏది అవసరమో దాన్నే మాస్టర్స్ మనకు చేపిస్తూ ఉంటారు. గుండె భాగంలోనికి ప్రవేశించిన ప్రాణశక్తి రక్తనాళాలను, వాటిలోని బ్లాక్స్ ను క్లీన్ చేస్తూ గుండె భాగమంతా శక్తివంతంగా చేస్తూ గుండె భాగంలోని ప్రతి రక్తపు బొట్టు శక్తివంతంగా తయారవుతుంది. ఇలా తయారైన శరీరమంతా వ్యాపిస్తూ ఉంటుంది. శరీరమంతా ఒక శక్తి క్షేత్రంగా తయారవుతుంది. గొంతు భాగంలోనికి ప్రవేశించిన ప్రాణశక్తి నాలుక, దవడలు బిగుసుకుపోతూ తడి ఆరిపోతున్నట్లు అవుతుండవచ్చు. కొందరికి తల నొప్పిలాగా ఉండవచ్చు. తల మీద ఏదో బండ పెట్టినట్లు ఉన్నట్లు అంత బరువుగా ఉండవచ్చు. కొందరికి తేలికగా ఉండవచ్చు. ప్రతి దాన్ని మనం సాక్షిగా గమనిస్తూ ఉందాం. అమావాస్య రోజున సహజంగా కాంతి తక్కువగా ఉండడంతో మెలటోనిన్ హార్మోన్ యొక్క ప్రభావం సహజంగా పెరుగుతుంది. దీని వలన నాడీ వ్యవస్థను శాంతిపరుస్తుంది. కనుక రోగ నిరోధక శక్తిని సమతుల్యం చేస్తుంది. ఈ ప్రాణశక్తి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు మనకు ఇంకా మత్తుగా ఉండవచ్చు. నిద్ర వస్తుందేమో అన్నట్లు ఉండవచ్చు. మనం ఎరుకతో అన్నింటినీ గమనిస్తూ ఉందాం. కొందరికి ఏడుపు వస్తూ ఉండవచ్చు. కొందరు నవ్వుతూ కూడా ఉండవచ్చు. మనకు ఈ ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం వలనే నిత్య జాగృత ద్వారానే మనోశక్తి ప్రబలుతుంది. ధ్యానం ద్వారా మనం సాధించలేనిది ఏదీ లేదు. ఈ కాయపు ఊపిరిలోనే గని ఉన్నది అని అన్నమాచార్యులు అన్నారు. ఈ
కుండలిని శక్తి జాగృతమైనప్పుడు మనలో వేల సూర్యుల ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగుతారు. కామ క్రోధాల నుండి, రాగద్వేషాల నుండి విముక్తి చెంది జనన మరణ చక్రాల నుండి బయటపడతారు. ఈ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించిన సాధకునికి మన నుదురి భాగం అంతా అష్టమీ చంద్రుని వలె ప్రకాశిస్తుంది. ఇంకా మనలోని రాక్షస గుణాలన్నీ పోయి సాత్విక ప్రవృత్తులు దైవ గుణాలుగా మారుతాయి. మీనముల వంటి జ్ఞాన నేత్రాలతో కూడి ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటాడు. ఇడా పింగళ నాడులు రెండు కన్నతలపై సూర్యచంద్రుల్లా వెలుగుతూ రెండు చెవులకు అలంకరించిన కడిమి పువ్వుల గుత్తుల్లా సాధకుడు ప్రకాశిస్తాడు. ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవలికలను సంక్లిష్ట పరిస్థితులలో కూడా చెక్కు చెదరని మనోధైర్యంతో ఉంటాడు. కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసినప్పుడు బ్రహ్మరంధ్రి విచ్ఛేదనం జరుగుతుంది. కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనపడని సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది. ఇది మూలాధార స్వాదిష్టాన చక్రాల మధ్యలో ఉంటుంది. తరువాత విష్ణు గ్రంథి, మణిపూరక మరి అనాహత చక్రాల మధ్యన ఉంటుంది. ఇది జీవుడిని మాయతో కూడిన జగత్తుతో బంధించింది. సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం కూడా ఉంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది. రుద్ర గ్రంథి అంటే విశుద్ధ ఆజ్ఞా చక్రాల మధ్యన ఉంటుంది. తెలివి, జ్ఞానంగా మనస్సు బుద్ధిగా వికసిస్తాయి. దూరదృష్టి, దూర శ్రవణం, పరలోక జ్ఞానము వస్తాయి. బ్రహ్మరంధ్రంలో 1000 దళాలతో కూడిన పద్మంలా ఉంటుంది. సుషుమ్నా మార్గం ద్వారా షట్చక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను విచ్ఛేదనం చేసి చిట్ట చివరికి సహస్రారంలో ఉన్న సదాశివునికి చేరుతుంది. జనన మరణ చక్రాల నుండి విముక్తుడై అంటే పూర్ణాత్మలో ఏకమవుతాడు.
దివ్య చచ్చు ఉత్తేజితం ద్వారా మనకు అనేక కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. మన బొట్టు పెట్టుకునే స్థానంలో జుమ్ జుమ్ అని లాగుతూ ఉండవచ్చు. ఇంద్రధనస్సు వలె కలర్లు కనిపిస్తూ ఉంటాయి. కొండలు, కోనలు, పక్షులు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. పరమ గురువులు కూడా కనిపిస్తూ ఉండవచ్చు. గమనిస్తూ ఉండాలి. మనకు అనేక జన్మలు కూడా కనిపిస్తూ ఉండవచ్చు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, దేనికోసం వచ్చాం అని అన్నింటినీ చూడవచ్చు. స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటికి వచ్చినప్పుడు మనకు భయం కలగవచ్చు. స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటికి వచ్చినప్పుడు సిల్వర్ కార్డ్ కనెక్షన్ తో బయటకు వస్తుంది. ఆ సూక్ష్మ శరీరం ఇంటి లోపలి నుండి బయటికి వెళ్ళిపోయి అగ్నిలో నుండి, సముద్రంలో నుండి, పర్వతాల నుండి, పంచభూతాలకు అతీతంగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. సూక్ష్మ లోకాలకు ప్రవేశించి కారణ శరీరం రిలీజ్ అయ్యి కారణ లోకాలు, మహాకారణ శరీరాలు రిలీజ్ అయ్యి మహాకారణ లోకాలు, అక్కడ ఉన్న అద్భుతాలను గమనిస్తూ ఉంటాం. కాంతితో కూడిన పూర్ణాత్మలను కాంతి రూపంలో దర్శనం ఇవ్వడం, ఎంతో శక్తిని, జ్ఞానాన్ని పొందడం, తిరిగి కారణ శరీరం నుండి, మహాకారణ శరీరం నుండి సూక్ష్మ శరీరంలోనికి, సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అన్నింటినీ గమనిస్తూ ఉందాం. అన్నింటినీ సాక్షిగా గమనిస్తూ ఉందాం. మన అంతరంగంలో జరుగుతున్న అన్నింటినీ గమనిస్తూ కూర్చుందాం.
మన అంతరంగంలోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన లోపల జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉందాం. ధ్యానం చేయడం వలన మనలో ఉన్న ఎన్నింటినో మనం దుర్గుణాలని అన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు. మన శరీరం నీటితో నిర్మితమైనది కనుక
అమావాస్య రోజు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం సముద్రాలను కదిలించినట్లే మన శరీరంలోని జీవద్రవాలపై కూడా సూక్ష్మ ప్రభావం చూపుతూ ఉంటుంది. దీని వలన అమావాస్య రోజు ఆ సమయంలో కొందరికి శరీరం భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ధ్యానం చేస్తూ ఉండడం వలన మనలో ఉన్న లోభ గుణాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నెమ్మదించి భృకుటిలో స్థితమైనప్పుడు తద్వారా చిత్తవృద్ధి నిరోధం జరిగి సుషుమ్నా నాడిలో శక్తి జాగృతమవుతుంది. వజ్ర వైడ్యూర్యంగా ఖచ్చితమైన అందెలతో అలంకరించబడిన ప్రశస్తమైన పాదాలు కలిగినప్పుడు కలిగే చిరుమూవల సవ్వడి అనుభూతికి రావచ్చు. పాలను నీటిని వేరు చేయగల హంస అంటే శ్వాస వంటి ధ్యానులు మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. నా శక్తి నా శరీరం అన్న పరిమితిలోనే కాకుండా సకల జీవరాశులలోనూ తానే వ్యాపించి ఉన్నానన్న భావన కలిగి ఉన్నప్పుడు అన్ని జీవుల శరీరాలు మరి అవయవాలు తన అధీనంలోనే ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. వికాసం చెంది తనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకొని తన కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవిస్తాడు సాధకుడు. మనలో ఉన్న తమోగుణం రూపంలో ఉన్న కర్మ బంధాలు నశించి అజ్ఞానం నశించి కొత్త కర్మ బంధాలకు లోను కాకుండా మనం ఎలా జీవించాలో తెలుస్తుంది. ఆది పరాశక్తి తత్వానికి అనుగుణంగా ఉన్న తమ తత్వాన్ని మార్చుకుంటూ తమలోని మానవత్వాన్ని దైవీ తత్వంగా ఉన్నతీకరించుకుంటాము మనం.
ఆత్మ పరిణితి వస్తున్న ఒక జన్మ నుండి మరొక జన్మకి ఉన్నతి చెందాలంటే జ్ఞానం అనే గండ్రగొడ్డలి మనకు అవసరం. ఈ ధ్యానం చేయగా చేయగా మనలో ఉన్న ఆ ప్రాణశక్తి లోనికి ప్రవేశించినప్పుడు మనలో ఉన్నటువంటివి ఎన్నో దుర్గుణాలను మనం పోగొట్టుకుంటాం. మనం క్రమక్రమంగా ఈ బ్రహ్మాండమంతా ఈశ్వర తత్వమే అయిన ఆ మహేశ్వరుడు దేనికై ధ్యానించినప్పుడు అహం బ్రహ్మాస్మిగా అనుభూతి చెందుతాడు. మదం అనే 8 అహంకారాలు నశిస్తాయి. మనకు జాతి, కుల, జ్ఞాన, ధన, శరీర, విద్య, తపో, పూజ, మదం అనే 8 అహంకారాలు నశిస్తాయి ఈ ధ్యాన సాధన ద్వారా. మనలో ఉన్న అజ్ఞానాంధకారాలన్నీ దగ్ధమవుతాయి. కోరికను శుద్ధం చేసి భగవత్ తత్వంతో జ్ఞానమౌటకు ఆర్ద్రతో సంకీర్తనలను గానం చేస్తాము. శిరస్సు నెమ్మదిగా 2 చేతులను తీస్తూ చేతి కొసవేళ్లను 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను తీస్తూ అరచేతుల్లో చూసుకుంటూ హాయిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, స్వప్న గారికి, రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.